ఇది కదా అసలైన వెన్నుపోటు కథ. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచాడు అని కొన్ని ఏళ్లుగా తెరాస బురద జల్లడం, ఆ తర్వాత జగన్ కూడా ఇలానే అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు చంద్రబాబు గారు లక్ష్మీపార్వతి వ్యవహారశైలి నచ్చక పార్టీపై ఎన్టీఆర్ పట్టుకోల్పోతున్నారన్న ఆవేదనతో ఎన్టీఆర్కు చెప్పే ప్రయత్నంలో అవమానాలు ఎదుర్కొన్న మాట వాస్తవం. గత్యంతరం లేక ఇదే కేసీఆర్ ఆ రోజు చంద్రబాబు గారిని, పార్టీని తన ఆధీనంలోకి తీసుకోమని ఒత్తిడి చేసిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత బాబు నాయకత్వం జనమామోదించి అధికారం ఇచ్చిన మాట వాస్తవం. కల్వకుంట్ల కుటుంబం ఏది చేసినా అది గొప్ప పనిగా గులాబీ గొర్రెలు సమర్థిస్తూ ఉంటారు. ఇదే కేసీఆర్ భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి శత్రువు అవుతాడని, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ సమాజం చేస్తున్న పెద్ద తప్పని, కేసీఆర్కు త్యాగాలు చరిత్ర లేదు, కేసీఆర్ ఒక దొర కాబట్టి మళ్ళీ తెలంగాణ దొరల గుప్పెట్లో ప్రజలు బానిసలవుతారని, నిజంగా కేసీఆర్ ప్రజలను గులాబీ గొర్రెలను చేశాడు. 10 ఏళ్లు రాచరికపు పాలన చేసి లక్షల కోట్లు దోచాడు. సచివాలయానికి వెళ్లకుండా ఒక రాజులా పాలన చేశాడు. ఆ రోజు నా మాటలకు నన్ను తెలంగాణ ద్రోహి అని బూతులు తిట్టాడు. ఆ రోజు కేసీఆర్తో ఉన్న మేధావులు ఈరోజు మీడియాలో కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు తెలంగాణ విభజన జరిగింది ప్రజల కోసం అన్నది అవాస్తవం. కొందరు పెట్టుబడిదారులు చేసిన కుట్ర ఏపీ విభజన. అధికారం వస్తే అందరం కలిసి పంచుకుందాం, దానికి రథసారథిగా కేసీఆర్ను పెడదామని వాళ్ళు చేసిన కుట్ర ఆ రోజే నేను చెప్పాను. తెలంగాణ ప్రజలు అనేకసార్లు మోసపోయారు, మళ్ళీ మోసపోతున్నారు అని ఎన్నోసార్లు చెప్పాను. తెలుగు రాష్ట్ర విభజనతో మన ఎంపీల సంఖ్య తగ్గడంతో మనం పార్లమెంట్లో గట్టిగా మన వాయిస్ వినిపించలేం, మన డిమాండ్స్ సాధించలేం. మన మాట కేంద్రం వినాలి. మనం పాలనలో భాగస్వామ్యం కావాలంటే మన ఎంపీల సంఖ్య అవసరం. ఇప్పుడు విభజనతో తెలుగు ప్రజలు నాశనం అవుతాము అని చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రం మీద ఆధారపడి రాజకీయం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కేంద్రం కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయి ఏం సాధించాం? అప్పుల రాష్ట్రాలు అయ్యాయి. పేదరికం, నిరుద్యోగం పెరిగింది. నాయకుల ఆస్తులు 100 కోట్ల నుండి 1000 కోట్లు పెరగడం తప్ప ప్రజలకు ఒరిగిందేంటి? 1600 ప్రాణాలు పోగొట్టుకున్నాం. తెలంగాణతో ఒక్క కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు 1000 ఎకరాలు దోచుకోవడం తప్ప తెలంగాణ ప్రజలకు వచ్చింది శూన్యం. ఒక మంచి రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం కేసీఆర్కు దక్కింది. ఇప్పుడు సంపాదించిన ఆస్తుల పోరాటంతో కేసీఆర్ కుటుంబం రోడ్డున పడింది. కేసీఆర్ కాపలా కుక్క కాదు, గుంట నక్క అని తెలిసింది. నిజం తెలుసుకునేలోపు మొత్తం తెలుగు ప్రజలు రోడ్డున పడ్డారు. తండ్రి మీద ఒత్తిడి పెంచి కేసీఆర్ ముడ్డి విరగ్గొట్టి కేటీఆర్ మరో నియంతలా తెలంగాణలో అధికారం చేయడానికి పార్టీని భారతీయ జనతా పార్టీలో కలిపే ప్రయత్నం చేశాడు. తండ్రికి తెలియకుండా ఢిల్లీలో పావులు కదిపాడు. తండ్రికి వెన్నుపోటు పొడిచాడు, చెల్లి వెన్నుపోటు పొడిచాడు, మొత్తం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అసలు వెన్నుపోటు ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చూపించాడు. ప్రతి చిన్న విషయానికి జై తెలంగాణ అని గొంతు చీల్చుకునే గొర్రెలు కొంచెం మారండి. ఇప్పుడు తెలంగాణ 3 ముక్కలు చేసి ముగ్గురికి కేసీఆర్ పంచితే కూడా జై తెలంగాణ అని కేసీఆర్ ఇచ్చే క్వార్టర్ బాటిల్ కోసం నినాదాలు చేయడం మానుకోండి.